హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులోకి చిటికేడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, ఒక లెమన్ ఉంటుంది కదా, లెమన్లో 1/4 లెమన్ అనమాట. ఇది లెమన్ పిండుకుంటున్నాను ఇందులోకి. ఇదంతా వేసి ఇలా బాగా 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా చేయడం వల్ల చికెన్ అనేది బాగా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది అనమాట. 2 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ కారం, చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం. సాల్ట్ స్టార్టింగ్లోనే యాడ్ చేసాం కాబట్టి నేను సాల్ట్ ఇప్పుడేం యాడ్ చేయలేదు. ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేయాలి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయాలి. ఇది 1/2 టేబుల్ స్పూన్ అనమాట ఇది. సో ఆ కొలతలతో నేను మొత్తం యాడ్ చేసేసాను. ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కలర్ యాడ్ చేయట్లేదు. ఇందులోకి లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేయాలి. అంతే, వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పుదీనా యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, ఇలా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. మళ్ళీ తర్వాత యాడ్ చేయడానికి ఉండదు అనమాట. లాస్ట్గా ఇందులోకి కాజు యాడ్ చేసేసేయాలి. కాజు యాడ్ చేసిన తర్వాత బాగా ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను మీకు. ఆయిల్ ఆల్రెడీ వేడి చేసుకున్నాను కడాయిలో. సో ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి వేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్. రోడ్ సైడ్ బండిలో మనం కొంటాం కదా చికెన్ పకోడా, అలానే ఉంటుంది. మనం చిల్లీస్ కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. చిల్లీస్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా తిప్పుకొని 2 వైపులా చికెన్ బాగా కాల్చుకోవాలి. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే మిగిలిన చికెన్ని కూడా నేను ఫ్రై చేసుకొని మీకు చూపిస్తాను.